చదువుకుంటారు, అన్ని కాన్సెప్ట్ మీద మంచి అవగాహన ఉంటుంది. కానీ ఎగ్జామ్స్ లోకి వచ్చిన తర్వాత రాసే టైంలో కొద్దిగా టెన్షన్‌తో ఆ! సరిగ్గా రాయలేరు. అవును. సో, అది అవును. మంచిగా రాయడం అంటే ఎలా? అది మంచిగా రాయడం అంటే ఈ రోజు నుంచి నేను రాయటం మొదలు పెడితేనే నాకు తెలుస్తుంది. నా హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది. ఇప్పుడు ఒక రోజు ఒక గంట రాయమంటే ఎవరన్నా నీట్ గానే రాస్తారు. ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి నువ్వు ఒక రోజు టైం తీసుకొని ఎస్సే రాసుకొని తీసుకురా అంటే ఎవరైనా చాలా బ్యూటిఫుల్ ఎస్సేనే రాసుకొని తీసుకొస్తారు. ఎందుకంటే అందరి దగ్గర ఆ నాలెడ్జ్ ఉంది. అందరూ అవే బుక్స్ చదువుతున్నారు. అందరూ అవే క్లాసెస్ వింటున్నారు. కరెంట్ అఫైర్స్ మీకు నాకు మారట్లేదుగా. మన ఇద్దరికీ ఒకటే కరెంట్ అఫైర్స్. మీరు రాసినా అదే రాస్తారు ఎగ్జామ్ లో, నేను రాసినా అదే రాస్తాను. ఆ టైంలో ఆ క్వశ్చన్ కి ఇది రాయాలి అన్ని లింక్ చేయటం నాకు వచ్చిందా లేదా, ఆ టైంలో నాకు అది గుర్తొచ్చిందా లేదా, దాన్ని నేను ఎంత క్రియేటివ్ గా వాడగలుగుతున్నాను. ఒక నార్మల్ ఆస్పిరెంట్ ని ఒక టాపర్ ని వేరు చేసే 3 ఇంపార్టెంట్ విషయాలు ఇవి. ఇది ఎలా వస్తుంది అంటే ఒకటే రోజు ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుంటే రాదు. మీరు ఎంత ఎక్స్పర్ట్ అన్నా అవనివ్వండి చదవటంలో. నేను ఒక్కసారి చదివితే నాకు అంత గుర్తుంటుంది, అయినా కూడా లాభం లేదు. మీరు ఎప్పుడైతే ఆన్సర్ రైటింగ్ పదే 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 ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అప్పుడే ఆ ఫాస్ట్నెస్ వస్తుంది. రోజుకి 6 గంటలు రాయటము అనేది మామూలు విషయం కాదు. ఓకే, ఇది ఒక పెద్ద స్ట్రెస్ టెస్ట్. ఇది అది ఎలా వస్తుంది దానికి నన్ను నేను అలవాటు చేసుకోవాలి. ఇంపాసిబుల్ కాదు. ప్రతి సంవత్సరము వాళ్ళు 972 వేకెన్సీస్ ఇస్తే 972 మంది ఫిల్ అవుతున్నారుగా. ఆ 972 మెంబర్స్ వేరే వరల్డ్ నుంచి రాలేదుగా, మన మధ్యలోంచే వచ్చారుగా. అంటే మనం చెయ్యని పని వాళ్ళు ఏదో చేశారు. అది ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. టాపర్ స్టాక్ లోంచి మనం తెలుసుకోవాల్సింది అది. అరే ఆ మేడం భలే అందంగా ఉంది, ఈయన ఇంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చేశారు. అవును, ఇవన్నీ ఇన్స్పిరేషన్, నేను కాదనట్లేదు. కానీ ఎసెన్స్ ఏంటి ఆ టాక్ ది, వాళ్ళు ఏం చేశారు సక్సెస్ రావటానికి, నేను ఏం మిస్ అవుతున్నాను, అది నేను ఐడెంటిఫై చేసి నా స్ట్రాటజీలో అది ఇంకల్కేట్ చేసుకోవాలి.